అందరికీ నమస్కారం అండి. బహుశా ఈ బ్యాచ్లో నేను మా ఫ్రెండ్ శ్రీధరే చాలా చిన్నోళ్ళలాగా ఉన్నాం. ఇంకా మా పిల్లలు ఇంకా చదువులోనే ఉన్నారు. కాకపోతే సినిమా రంగం మీద ఇంట్రెస్ట్తో నేను ఇంటర్మీడియట్తోనే మైలవరంలో ఆపేసి మా అన్నయ్య రామారావు గారు నువ్వు డిగ్రీ చదువుకోరా దానికి వాల్యూ ఉంటుందని చెప్పినా కూడా సరే సోమరావు గారు ప్రస్తావన కూడా ఇక్కడ ఎత్తారు. ఆయన సినిమా రంగంలో ఉండడని చాలా ఇంట్రెస్ట్గా ఆ రోజుల్లో పిచ్చిగా వెళ్ళాను. కొన్నాళ్ళ తర్వాత తెలిసింది సినిమాకి టాలెంటు అదృష్టం అవన్నీ చాలా ఉండాలని. తెలిసిన తర్వాత చదువు కోసం మనం చెప్పాలి, 10 మందికి చదివించాలని మా ఊరిలో చిన్నందుగా జరిగిన కార్యక్రమాల్లో చాలాట్లో పాల్గొని ఆ రోజుల్లోనే నేను నా వంతు సహాయంగా ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వటం. మా ఊరు మాస్టర్ గాంధీ మాస్టర్ ఆయన వాళ్ళ అబ్బాయి శ్రీధర్ ఒకసారి నుంచో వాళ్ళ నాన్నగారు మా చిన్నందుగాని హెడ్ మాస్టర్ చేసి తర్వాత మైదానానికి వచ్చారు. ఆయన ఈ అట్లాస్ బుక్ కొనిస్తే ఇంతమంది నాలెడ్జ్ వస్తుందిరా, ఈ పుస్తకం కొనిస్తే ఇలా నాలెడ్జ్ వస్తుంది అని చెప్పి ఏ సంవత్సరంలో ఆ టైంలో ఈ ఫేస్బుక్లో అవన్నీ లేవు కదా, అలా కొనిపించి మిగతా వాళ్ళందరికీ నాలెడ్జ్ని ప్రసాదించారు ఆయన. తర్వాత ఆయన వెళ్ళిపోయి కూడా కొన్నాళ్ళు చేశాను. తర్వాత మైలవరం దేవుడి చెరువులో ఆంజనేయ స్వామి గుడి కూడా బాగా కష్టపడి అందరితో సహాయంతో గుడి కట్టించాను. అక్కడ కూడా మా వేరే వాళ్ళు చూసుకుంటున్నారు, అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాను. తర్వాత ప్రజెంట్ నా విషయానికి వస్తే నేను జీ తెలుగులో కెమెరామెన్గా పనిచేస్తున్నాను. జీ తెలుగు కొటేషన్ ఏంటంటే సార్, ఆరంభం ఒక్కడుగుతూనే ఆయన వస్తుంది పొద్దాక. జీ తెలుగు మీరు చూస్తే నేను ఈ బ్యాచ్ నాకు అన్నయ్య చెప్పిన తర్వాత అనిపించింది 1971 ఆరంభం బ్యాచ్తో ఈ ప్రారంభమైందని. ఇది చాలా గ్రేట్గా ప్రారంభించారు వీళ్ళందరూ. నేనే అనుకుంటాను కులంతో మతంతో లేకుండా ఆర్థిక అభివృద్ధితో ఇవన్నీ ఎలా చేస్తారని. కానీ ఎవరో ఒకరు చేస్తేనే ఆరంభం అవుద్దని మనసులో ఉంచుకొని సరే చేయండి అన్నయ్య, ప్రయత్నం చేయండి, మంచిది, కొంతమంది మా యూత్ని కూడా కలుపుతాం అని చెప్పి నేను చెప్పేవాడు అనమాట. అలానే సీతారామ శాస్త్రి గారు ఒక రాశారు ఆ రోజుల్లో, ఎవరో ఒకరు ఏదో వైపు అడుగు వేయరా అని. ఇది నేషనల్ అవార్డు కూడా వచ్చిందండి ఈ సాంగ్కి. 1971 బ్యాచ్ అందరూ కలిసి అడుగేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీలాంటి పెద్దలందరినీ కలవడం కూడా నాకు సంతోషంగా ఉంది. కాకపోతే నేను ఇంకా రన్నింగ్లోనే ఉన్నాను జీ తెలుగులో కెమెరామెన్గా. ఇలాంటి సోషల్ కార్యక్రమాలు కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలంటే నాకు ఇష్టం. కాకపోతే పార్టిసిపేషన్ అనేది అన్నయ్యతో మాట్లాడి నాకు కొంచెం షూటింగ్ లేనప్పుడు ఎలా చేయాలనేది పాల్గొని చేస్తానని చెప్తున్నాను. దీన్ని అందరం కలిసి ముందుకెళ్దాం. నేను కూడా మా ఊర్లో కానీ పక్కన ఊర్లో కానీ చాలామందికి ప్రచారం చేశాను, చెప్పాను. మీరు కులమతాలకు కానీ రాజకీయాలకు కానీ దీనికి సంబంధం లేదు. ఓన్లీ ఎవరో ఒకరు మనం చేద్దాం, చేసేవాళ్ళకి సహాయం చేద్దాం, అందరం కలిపి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దాం. దగ్గర నాకు తెలిసి 70 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం మొదలవడానికి పునాది పడిందంటే ఇట్స్ నాట్ జోక్ అండి. ఇప్పుడు ఇందాక ఆయన సోనరావు గారి గురించి కూడా చెప్పారు. అంటే అంతమంది పెద్దలు ఉన్న వాళ్ళని ఇప్పుడు కలుపుకుంటున్నారు. ఆ రోజుల్లో వాళ్ళకి ఆది కారణాలు ఏంటో తెలియదు కానీ చేయలేదు. ఇప్పుడు అలాంటి బాలరెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ మల్లికార్జున రావు లాంటి కనుక్కొని ఈ టైంలో చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.